చందమామ కథ ధర్మయుద్ధం. విక్రమదేవుడు అలకాపురి రాజ్యానికి ప్రభువు. ఆయన సేనా నాయకులలో కంఠీరవుడు ఘనుడు. ఒక విజయదశమి నాడు రాజు, సేనా నాయకులు, పరివారము అంతా వెన్నెట్లో కూర్చొని ఉబుసులాడుకుంటున్నారు. అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రం మీద వచ్చి దిగాడు. అతనిని చూస్తూనే పరివారంలో ఒకడు, "ఎవరు నీవు? మిత్రుడివా, శత్రువువా?" అని అడిగాడు. ఆ వ్యక్తి, "శత్రువును కాదు, మిత్రుణ్ణి కాదు, నేనొక యోధుణ్ణి" అన్నాడు. "అయితే నీకేం కావాలి?" అని కోపంగా చూశాడు విక్రమదేవుడు. "యోధుడికి కావలసిందేమిటి? బలాబలాలు చూసుకోవడమేగా" అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి నవ్వుతూ. ఈ మాటకు అందరూ అతనికేసి చూశారు. అతను ఆజానుబాహువు, నల్లటి గడ్డం, చేతిలో తలతలా మెరిసే గండ్రగొడ్డలి. ఈ వేషం చూసి అందరికీ భయం కలిగింది. "సరి, నీతో యుద్ధం చేయటానికి మా సేనాని కంఠీరవుడు" అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యోధుడు నవ్వుతూ, "నేను యుద్ధం కోసమని రాలేదు. ఇదిగో ఈ గండ్రగొడ్డలి చూశారు కదా, మీలో ఎవరైనా సరే దీనితో నా కంఠం మీద ఒక దెబ్బ వేయండి. ఒక్కటే దెబ్బ. ఈ దెబ్బకు గాను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండుగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలితో మెడ మీద ఒక దెబ్బ తినాలి" అన్నాడు. చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పకపక నవ్వారు. పదునైన ఆ గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బతిని ఇంకా బతికి ఉండడమా? ఈ దెబ్బకు మళ్ళీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయడమా? అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు. యోధుడు తయారుగా ఉన్నాడు. కంఠీరవుడు యోధుని చేతిలోని గండ్రగొడ్డలిని తీసుకొని 2 చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలోకి సగం వరకు దిగింది, కానీ ఒక్క నెత్తురు బొట్టు అయినా కింద రాళ్లేదు. యోధుడు నిలబడే ఉన్నాడు. గొడ్డలి లాగేసి మెడ దడుముకున్నాడు. అంతే, అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది. ఎప్పటిలాగా అతను నవ్వుతూ కంఠీరవుడి కేసి చూసి, "ఓయి, మాట తప్పక నీవు సరిగా మళ్ళీ ఈ రోజు నాటికి నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చేయి" అంటూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఏడాది ఇట్టే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది. ఆ యోధుని మహిమ గురించి రాజు గాని, మంత్రి గాని ఏమీ నిర్ధారణ చేయలేకపోయారు. ఏమైనా కానీ మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్ళి తీరవలసిందే. ఆ యోధుడు దెబ్బ తీసుకోవటానికి అవకాశం ఇయ్యవలసిందే. మాట నిలుపుకోకుంటే రాజుకి, రాజ్యానికి కూడా కలంకం. కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారే కానీ తమ సేనాని మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం ఎవ్వళ్ళకు లేదు. అటువంటి ఘనుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారంతా విచారించారు. కంఠీరవుడు సంతోషంతో బయలుదేరి రాత్రింబగళ్ళు అరణ్యాలలో ప్రయాణం చేస్తూ పోయాడు. అలసిపోవటం చేత గుర్రం దిగి బడలిక తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది. గప్పున లేచి ఏమిటా అని పోయి చూడగా దొంగల బారిన పడిన ఒక రాజపుత్రిక ఆమె. కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగల గుంపు చెల్లా చెదురైపోయింది. రాజపుత్రికి కట్టి ఉన్న కట్లన్నీ విప్పి కుశల ప్రశ్నలు వేసి ఆమె సమాచారాలన్నీ తెలుసుకున్నాడు కంఠీరవుడు. ఇటువంటి ఆపద నుండి తనను రక్షించినందుకు గాను ఆ రాజపుత్రి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతిగా ఇస్తూ, "ఈ ఉంగరం ధరించండి. ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చెయ్యలేవు" అని చెప్పింది. కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు. "ఆనాడు నేను యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద దెబ్బ కొట్టాను. అదేవిధంగా నేను అతని వల్ల మళ్ళా బదులు దెబ్బ తినడమే ధర్మం.
మహిమగల ఉంగరాన్ని మాటున పెట్టుకొని నేను వెళ్ళటం కేవలం అధర్మం. వీరుడనైన నేను అటువంటి పనికి అంగీకరించలేను అని చెప్పి సమాధానం మళ్ళీ చెట్టు కిందకి చేరుకున్నాడు. మరికొంతసేపైన తరువాత దగ్గరనే ఉన్న నదికి స్నానానికి వెళ్ళాడు కంఠీరవుడు. అతడు వెళ్ళగా చూచి రాజకుమార్తె కూడా ఆ చెట్టు కిందకి వెళ్ళింది. అతడు తీరుగా వచ్చేసరికి ఆమె అదృశ్యమైంది. కంఠీరవుడు గిరిదుర్గం చేరుకునేటప్పటికి యోధుడు గండ్రగొడ్డలితో సిద్ధంగా ఉన్నాడు. మాట తప్పని నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. కంఠీరవుడు తయారుగా నిలబడి, మిత్రమా, బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోనూ ధైర్యంతోనూ. ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరించాడు కూడా. ఆ హెచ్చరిక విని యోధుడు పకపక నవ్వాడు. ఒక్క దెబ్బ? ఈ దెబ్బకు తట్టుకొని బయట పడగలననుకుంటున్నాడు కాబోలు అమాయకుడు అని అనుకున్నాడు తనలో తాను. తలతలా మెరిసే తన గండ్రగొడ్డలితో బలం కొద్దీ ఒక్క వేటు వేశాడు కంఠీరవుని కంఠం మీద. ఆశ్చర్యం! గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది, కానీ ఒక్క నెత్తురు బుట్టైనా కింద రాలలేదు. కంఠీరవుడు తొనకకుండా అలా నిలబడే ఉన్నాడు. యోధునితో పాటు కంఠీరవునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. కంఠీరవుడు ఆ గొడ్డలిని యువతలకు లాగేసి ఒకసారి మెడ తడివి చూసుకుంటే అతనికి ఏమీ జరిగినట్టే అనిపించలేదు. యోధుడు నిర్ఘాంతపోయాడు. కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్ళీ గొడ్డలిని ఎత్తబోయాడు. కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు. అంతలో గిరిదుర్గ మహారాజు రాజపుత్రిక అక్కడికి వచ్చి వారిని ఆపు చేశారు. తనకు ఉపకారం చేసిన కంఠీరవునికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజపుత్రి తండ్రికి తెలియజెప్పింది. నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు నెరవేర్చుకున్నందుకు కంఠీరవుణ్ణి రాజపుత్రుని మెచ్చుకున్నాడు యోధుడు. తరువాత కంఠీరవుని ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కూతుర్నిచ్చి వైభవంగా వివాహం చేశాడు. ఇందుకు యోధుడు కూడా దంపతులను దీవించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత్రి పి. యమునాబాయి గారు. ఇక ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.